హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళే రిలీజ్ అయిన జూటోపియా 2 అనే హాలీవుడ్ డిజ్నీ యానిమేషన్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైమ్ వచ్చేసి 1 hour 48 minutes. టోటల్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $300 million. మీకు తెలిసే ఉంటుంది, జూటోపియా ఫస్ట్ పార్ట్ 2016లో వచ్చింది అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో. మీరు మరీ చెప్తారండి, ఇది చిన్నపిల్లల సినిమా ఎవరు చూస్తారు అసలు అని అనుకుంటే, $150 million పెట్టి తీస్తే 1.25 billion గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. మరి ఈ సెకండ్ పార్ట్ చూడాలంటే ప్రీవియస్ పార్ట్స్ చూడాలా అంటే కొన్ని కనెక్షన్స్ అండ్ రిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ స్టాండ్ అలోన్గా చూసినా అర్థమవుతుంది స్టోరీ. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మీరు గనక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే గనక త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, జూటోపియా అనే వైబ్రెంట్ యానిమల్ సిటీ ఉంటుంది. అక్కడ జూడీ హాప్స్ అనే ర్యాబిట్ అండ్ నిక్ వెల్డీ అనే ఫాక్స్ పోలీస్ ఆఫీసర్స్గా ఉంటూ మల్టిపుల్ కేసెస్ని ఫన్నీగా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈసారి సిటీలో డిఫరెంట్ యానిమల్ గ్రూప్స్ ఎంటర్ అయ్యి అందరినీ ట్రబుల్ చేస్తూ ఉంటాయి. అసలు ఏంటి ఆ మిస్టరీ, మరి ఎప్పట్లాగానే ఈసారి కూడా టీం వర్క్తో ఇలాంటి రిస్కియర్ కేస్ని సాల్వ్ చేశారా లేదా అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్స్ చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ అని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద డిజ్నీ మూవీస్లో క్యారెక్టర్స్ అన్నింటికీ మీనింగ్ఫుల్ సీన్స్ ఉంటాయి, చిన్న చిన్న మెసేజెస్తో. బీట్ హ్యూమర్ కానీ, ఎమోషనల్ సీన్స్ అండ్ ప్రాపర్ స్టోరీ టెల్లింగ్, కిడ్స్కి కూడా అర్థమయ్యేలాగా. డైరెక్టర్స్ ఇద్దరున్నారు, జారెడ్ బుష్, బైరన్ హోవర్డ్. వీళ్ళు ఇంతకుముందు వేరే డిజ్నీ యానిమేషన్ మూవీస్కి రైటింగ్ అండ్ డైరెక్షన్లో పనిచేశారు, లైక్ ఎన్కాంటో, జూటోపియా, మోనా, ట్యాంగిల్, బోల్ట్. అవన్నీ కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. యానిమేషన్ డిజైన్ చాలా బాగుంది, వైబ్రెంట్ కలర్స్తో. యానిమల్స్ అన్నీ ఫన్నీగా అండ్ క్యూట్గా అనిపిస్తాయి. డీటెయిలింగ్ కూడా బెటర్గా ఉంది ప్రీవియస్ పార్ట్తో కంపేర్ చేస్తే. అవి చేసే కామెడీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, సీనిక్ లొకేషన్స్ కానీ. నేనైతే 3D ఫార్మాట్లో చూశాను, కొన్ని చోట్ల ఎఫెక్ట్స్ బాగున్నాయి. మూవీ అంతా ఎఫెక్టివ్గా అనిపించకపోయినా ఐ ఫెల్ 3D స్క్రీన్ వర్త్ అనిపించింది ఓవరాల్గా. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా చేసింది స్కాట్ క్యాట్స్వెజ్ అండ్ యానిమేషన్ డైరెక్టర్ రెనాటో డాస్ ఆంజోస్. మూవీలో చాలా యానిమల్స్ ఉన్నాయి, లైక్ లినెక్స్, బేర్స్, ఎలిఫెంట్స్, జిరాఫ్స్, హిప్పోస్, రైనోస్ అండ్ ఈవెన్ కోలా బేర్స్. కొన్ని పాత డిజ్నీ మూవీ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి, ఇన్ కేస్ ఎవరైనా ఫోకస్డ్గా అబ్జర్వ్ చేస్తే. డైలాగ్ రైటింగ్ కూడా బాగుంది, చాలా జోక్స్ వర్కౌట్ అయ్యాయి కూడా, మంచి కామెడీ టైమింగ్తో. మ్యూజిక్ బై మైకెల్ జికినో బాగుంది, ఇమర్సివ్గా ఉంది కూడా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. త్రూ అవుట్ ద మూవీ హ్యూమర్, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్తో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడా బ్రేక్స్ పడకుండా. షకీరా ఒక సాంగ్ కూడా కంపోజ్ చేసి వాయిస్ యాక్టింగ్ చేశారు ఒక యానిమల్ క్యారెక్టర్కి. ట్రైలర్లో చూపించారు, స్పాయిలర్ ఏమీ కాదు. టెక్నాలజీ పరంగా సాలిడ్ ఫిలిం అని చెప్పొచ్చు. ఈసారి లెసన్స్, ప్రీచింగ్ లాగా ఏమీ ఉండదు, అంతా ఫన్ పార్ట్తో కంప్లీట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మిస్టరీ, యాక్షన్, అడ్వెంచర్, క్రైమ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నెగిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ అవర్ అయ్యాక కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ యాడ్ చేశారు మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్కి ఈసారి. కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, కొంతమందికి జోవియల్ మోడ్లో ఉన్న మూవీ ఎందుకు ఇలా వెళ్తుంది అని అనుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో న్యూ క్యారెక్టర్స్ని ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చేమో, కొంచెం సస్పెన్స్ని క్రియేట్ చేసి అని అనిపించింది. ఇట్స్ మై థాట్. ఓవరాల్ స్టోరీ పరంగా మనం ఎప్పుడూ చూడలేదు ఇలాంటిది అన్నట్లు అయితే ఏముండదు. కంపారిజన్ పార్ట్కి వస్తే ఫస్ట్ పార్ట్ కొంచెం బెటర్ ఉంటుంది, మనం అప్పుడే ఆ క్యారెక్టర్స్ని ఫస్ట్ టైం చూస్తాం కాబట్టి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఆ యానిమల్ క్యారెక్టర్స్కి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉంది, అండ్ సీక్వెల్కి కనెక్షన్ ఉంటుంది. ఇదంతా కాదండి అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు యానిమేషన్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి డిజ్నీ మూవీస్ని ఎంజాయ్ చేస్తామంటే ఇది నచ్చుతుంది. అలా కాకుండా యానిమేషన్ మూవీస్ అంటే కిడ్సే చూస్తారు, మేము ఇన్స్టెంట్ ఫాలోవర్స్, లాజిక్స్ వెతుక్కుంటాము యానిమేషన్ మూవీస్లో కూడా, ఎంజాయ్ చేయకుండా అంటే నచ్చకపోవచ్చు. ఈ వీడియోలో చెప్పిందంతా కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.